సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు నిర్వహించే జాబ్ మేళాను కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. నిన్న జరిగిన మేళాలో 259 కంపెనీలు పాల్గొన్నాయని 20,463 మంది యువత హాజరైనట్లు చెప్పారు. నైపుణ్యం కనబరిచిన 3,041 మందికి జాయినింగ్ రిపోర్టులు అందాయన్నారు. గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం ఈ ప్రక్రియ ద్వారా ఒక మార్గం చూపెడుతున్నాం. మేమే మీకు ఒక వారధిగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళలో ఒక విశ్వాసం కూడా కల్పించడం జరిగింది. ఉదాహరణకి కొన్ని ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చినాయి, కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు ఏమనంటే ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ వచ్చిన ఇంటర్వ్యూలకి అందరినీ తీసుకుంటామని. సరే, ఒక లెవెల్ టాలెంటెడ్ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇస్తాము. కొద్దిగా మేము వీళ్ళకి ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది అనుకుంటే వాళ్ళని తీసుకుంటాము, 1 year ట్రైనింగ్లో పెట్టి స్టైపెండ్ ఇస్తూ వాళ్ళని తర్వాత అబ్జర్వ్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. చాలా మారుమూల గ్రామాల్లో వాళ్ళు నేటివ్ చింత్రియాల ఎంత దూరం చింత్రియాల కానీ వైద్యపల్లి హైదరాబాద్ నుంచి సుమారు